జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని నేను ఎప్పుడు జనరల్గా అనను, మనసులో అనుకుంటాను, ఇంట్లో పూజ గదిలో అనుకుంటాను తప్ప. కానీ నిన్న అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఇంకా తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఆ గొప్ప ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఆ భగవంతుడు నాకు కల్పించేటువంటి, మా కుటుంబానికి కల్పించేటువంటి అదృష్టం నేను భావిస్తూ, అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ మన ఊళ్ళో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సి బ్రదర్ అని నన్ను పిలవటం అన్నది అది మళ్ళీ నాకు దగ్గర గౌరవంగా భావిస్తూ వారికి సభాముఖంగా మిత్రుడు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను 4 ముక్కలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ ఖిల్లాని గోల్కొండను చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. అంటే మా హీరోయిన్ తోటి కాలు కాలు కదిపి మాటలు పాటలతోటి ఇక్కడ స్టెప్పులు వేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు, విలన్స్ని చితకబాదిని గుర్తుకొస్తున్నాయి. అలాగే 2-3 యాడ్స్ కూడా నేను ఇక్కడ చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కళ నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయితోటి రామ్ చరణ్ తోటి పంచదార చిలుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తీయటి అనుభూతులు మాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో 2013లో ఇక్కడ నేను UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను 3 రోజుల కోసం. అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను ఇదే స్థలంలో, ఇదే ఖిల్లాలో. చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 250 మంది ఉన్నారు. అందరూ విదేశీ ప్రతినిధులే. వాళ్ళు దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ ప్రాశస్త్యం గురించి, మన హెరిటేజ్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి వాళ్ళకి చెప్పాలనే ప్రయత్నంలో ఆనాడు అవైలబుల్గా ఉన్న, ఆ రోజు టెక్నికల్గా సపోర్ట్గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అన్ని కూడా వీక్షించడం, చూపించడం జరిగింది. వాళ్ళు అబ్బురుపోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి. ఆ రోజుల్లో మనకి టూరిజం, వాళ్ళందరూ అన్నది ఏంటంటే, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్కన చూస్తుంటే కనుక హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్కన చూస్తే థార్ డెజర్ట్, మరో పక్కన చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంజి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు, అండ్ సుదీర్ఘమైనటువంటి 3 పక్కల మన పెనిన్సులాలో భారతదేశంలో 3 పక్కల సముద్ర తీరం అండ్ గుళ్ళు. అలాగే హెల్త్ సంబంధించినటువంటిది హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్బౌండ్ టూరిస్టులు ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది. ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన దాంట్లో లెక్క వేస్తే ఆ రోజు 13 నాటికి, ఈ రోజున మినిస్టర్ గారే చెప్పాలి, 1.3% మాత్రమే మన షేర్ ప్రపంచ టూరిజంలో. అంటే చాలా చాలా తక్కువ. కానీ మన ఇండియన్ జీడిపికి సంబంధించి అత్యధికంగా మనం కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం, మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది. ఇది సత్యం. ఇది అంటే కమ్యూటింగ్ ఫ్లైట్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, రిక్షాలు కానివ్వండి, ట్యాక్సీలు కానివ్వండి, అలాగే హాస్పిటాలిటీ సెక్టర్ అనేటువంటి హోటల్స్ కానివ్వండి, అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి, గైడ్స్ కానివ్వండి, టూరిస్ట్ ప్లేసెస్లో నివసించే చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కానీ, అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది కానీ మన ఇండియన్ జీడిపికి కేవలం టూరిజం నుంచే. అలాంటి టూరిజం ఎందుకో కొంచెం నేను ఉండే సమయానికి కొంచెం నడక నడుస్తూ ఉంది, కొంచెం నిర్లక్ష్యం కాబడింది. అంటే ఆ సమయంలో మా బడ్జెట్ సంవత్సరానికి 1200 కోట్లు మాత్రమే. అందులో నేను వచ్చేసరికి కేవలం 600 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఇచ్చినటువంటి డబ్బు సరిగ్గా వినియోగం జరిగేది కాదు. దానివల్ల యూటిలిటీ సర్టిఫికెట్స్ వచ్చేవి కావు. యుఎల్సీ రాకపోతే ఫర్దర్ బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం లేదు. మీరు అంత రిలీజ్ చేయనప్పుడు, అది వినియోగించుకున్నప్పుడు మీకు ఇంత బడ్జెట్ దేనికని కేంద్రం దాన్ని మాకు కట్ చేసేది.
అంత తక్కువ ఉండేది. అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం 1200 కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండ్కి వచ్చేసరికి తీసుకొచ్చాను. అందులో దాదాపుగా 20% అంటే 221 కోట్లు మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నేను ఇవ్వటం